అది 1717వ సంవత్సరం. ప్రదేశం ఢిల్లీ. ఎప్పుడైతే 80 ఏళ్ల వృద్ధ చక్రవర్తి కన్నుమూశాడో ప్రపంచంలోని అత్యంత ధనిక సామ్రాజ్యపు సమాధి కూడా అక్కడే తవ్వబడింది. కానీ ఇది అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కాదు. రాబోయే 150 ఏళ్లలో ఈ సామ్రాజ్యం నెమ్మదిగా పతనానికి చేరుకుంది. ఒక సోదరుడు మరొక సోదరుడిని చంపడం, ఒక నర్తకి చేతిలో చక్రవర్తి నాశనం అవ్వడం, చివరికి ఒక తోలుబొమ్మ రాజును బహిష్కరించడం వరకు ఈ కథ సాగింది. 332 ఏళ్ల ఘనమైన మొఘల్ సామ్రాజ్యం కేవలం ఒక్క పేరుగా ఎలా మిగిలిపోయిందో ఈ రోజు నేను మీకు వివరిస్తాను. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే చరిత్ర అంటే కేవలం తేదీలు మాత్రమే కాదు, అవి మనకు హెచ్చరికలు కూడా. మీకు తెలుసా ఔరంగజేబు తన సోదరులను చంపి సింహాసనాన్ని దక్కించుకున్నాడు. కానీ తన చివరి సమయంలో వారసుడిని మాత్రం ప్రకటించలేదు. అవును, ఔరంగజేబు తన కొడుకులలో ఎవ్వరినీ వారసుడిగా ఎంపిక చేయలేదు. పైగా మీరు సామ్రాజ్యాన్ని మీలో మీరు పంచుకోండి అని తన కొడుకులకు చెప్పాడు. ఒక్కసారి ఆలోచించండి, అన్నదమ్ములు ఎప్పుడైనా ఆస్తిని సంతోషంగా పంచుకున్నారా? అస్సలు లేదు. ఔరంగజేబు మరణం తర్వాత మరోసారి సోదరుడు సోదరుడిపై కత్తెత్తాడు. దర్బార్ కుట్రలకు కేంద్రంగా మారింది. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన ఢిల్లీ కిరీటం ఇప్పుడు వణికిపోవడం మొదలైంది. అసలు ఔరంగజేబు మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యం ఎందుకు ముక్కలైంది? ఏ తప్పులు ఈ విశాల సామ్రాజ్యాన్ని నాశనం చేశాయి? జూన్ 20, 1717 జాజౌ మైదానం. ఆ రోజు జరిగిన యుద్ధం మొఘల్ చరిత్రను ఎప్పటికీ మార్చేసింది. ఇద్దరు అన్నదమ్ములు, 2 సైన్యాలు, కానీ సింహాసనం మాత్రం ఒక్కటే. ఒకవైపు పెద్దన్నయ్య ముఅజ్జం అంటే బహదూర్ షా ఒకటి. తన దగ్గర 90,000 గుర్రపు దళం మరియు 400 మంది కాల్బలం ఉంది. ఈ భీకర యుద్ధం యొక్క ఫలితం 10,000 మందికి పైగా సైనికుల మరణం. ఆజాం షా ఓడిపోవడమే కాదు, తన 3 కొడుకులతో సహా యుద్ధభూమిలోనే ప్రాణాలు వదిలేశాడు. జాజౌ యుద్ధం కేవలం ఒక పోరాటం మాత్రమే కాదు స్నేహితులరా, ఇది మొఘల్ సామ్రాజ్య పునాదులనే కదిలించి వేసింది. తన అతిపెద్ద పోటీదారుని ఓడించిన తర్వాత 1వ బహదూర్ షా దక్కన్ వైపు వెళ్లాడు. అక్కడ కామ్ బక్ష్ బీజాపూర్లో తనకంటూ ఒక చిన్న రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 1709లో బహదూర్ షా సైన్యం కామ్ బక్ష్ సైన్యాన్ని కూడా ఓడించింది. ఈ యుద్ధంలో గాయపడిన కామ్ బక్ష్ మరుసటి రోజే మరణించాడు. ఈ వారసత్వ పోరాటాల్లో కేవలం మొఘల్ రాజకుమారులు మాత్రమే చనిపోలేదు. మొఘల్ సైన్యంలోని అత్యంత అనుభవజ్ఞులైన కమాండర్లు మరియు సైనికులు కూడా అంతమయ్యారు. దీనివల్ల షాహీ ఖజానా దాదాపుగా ఖాళీ అయింది. ఈ యుద్ధాల్లో ఒక విషయం స్పష్టమైంది. మొఘల్ చక్రవర్తుల్లో మునుపటి సత్తా లేదు. సింహాసనం బలహీనంగా మరియు అస్థిరంగా మారింది. ఇది సర్దార్లకు ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది. బలహీనమైన రాజులని వాడుకుని తాము ఎవరికైనా మద్దతిచ్చి వారిని చక్రవర్తిని చేయొచ్చు. అలా మొఘల్ చరిత్రలో మొదటిసారిగా కింగ్ మేకర్ల శకం మొదలైంది. అంటే అసలు రాజు ఎవరో నిర్ణయించేంత బలం సామంతుల చేతిలోకి వెళ్ళింది. 1వ బహదూర్ షా ఈ అస్థిరతను ఆపడానికి ప్రయత్నించినప్పటికీ అతని పాలన చాలా తక్కువ కాలం సాగింది. 1712లో ఆయన మరణించారు. ఈ గందరగోళం మధ్య 1712లో సింహాసనం ఎక్కాడు జహాందార్ షా. 1712 నుంచి 1713 వరకు కేవలం ఒక్క ఏడాదిలోనే అతను మొఘల్ సింహాసనాన్ని అవమానాల పాల్చేశాడు. జహాందార్ షా లాల్ కున్వర్ అనే ఒక నర్తకి ప్రేమలో పిచ్చోడయ్యాడు. ఎంతలా అంటే ఆమెకు ఏకంగా ఇంతియాజ్ మహల్ అనే బిరుదిచ్చాడు. షాహీ జెండాను ఎగరవేసే అధికారం కూడా ఇచ్చాడు. అతను లాల్ కన్వర్ వెనుక ఎంతలా పడ్డాడంటే తరచుగా బహిరంగంగానే ఆమెతో అసభ్యకరమైన స్థితిలో బట్టలు లేకుండా కనిపించేవాడు. అతని దర్బారు ప్రతి రాత్రి చౌకబారు గాయకులతో నిండిపోయేది. వీరంతా మద్యం మత్తులో ఉన్నప్పుడు తమ చక్రవర్తిని తన్నుతూ అరుస్తూ అవమానించేవారు. జహాందార్ షా లాల్ కున్వర్ బంధువులకు సామ్రాజ్యంలో అత్యున్నత పదవులు కట్టబెట్టాడు. దీని ఫలితం కేవలం 1 సంవత్సరం తర్వాత అతని మేనల్లుడు ఫరూఖీ సియార్ తిరుగుబాటు చేసి జహాందార్ షాను చంపించాడు. కానీ ఫరూక్ సియార్ తన సొంత బలంతో అధికారంలోకి రాలేదు. అతన్ని గద్దెక్కించింది సయ్యద్ సోదరులు. వీరు పంజాబ్ నుంచి వచ్చిన బారా సయ్యద్ ముస్లింలు. వీరి దగ్గర సొంత సైన్యం కూడా లేదు. కానీ వీరు సామ్రాజ్యాన్ని స్థాపించే స్థాయికి ఎలా ఎదిగారు? సయ్యద్ సోదరుల దగ్గర సొంత రాజ్యం ఏదీ లేదు. కానీ వారి దగ్గర అత్యంత ముఖ్యమైన ఆయుధం ఒకటుంది. అదే రాజకీయ చతురత. 1713 నుంచి 1720 వరకు వీళ్లు సింహాసనంపై కూర్చోకపోయినా దాదాపుగా భారతదేశానికి నిజమైన చక్రవర్తులుగా వ్యవహరించారు. మొదట వారి ఫక్రూన్ సియార్ అనే ఒక తోలుబొమ్మను రాజుగా ఎంచుకున్నారు. ఎప్పుడైతే ఫక్రూన్ సియార్ వీరిపై తిరుగుబాటు చేశాడో వాళ్ళు ఏం చేశారో తెలుసా? అతన్ని గుడ్డివాణ్ణి చేసి ఆపై చంపేశారు. ఒక్కసారి కాదు, తెర వెనుక ఉంటూనే వీరు మొత్తం 4 చక్రవర్తులను గద్దెకెక్కించి దించారు. ఆ తర్వాత వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. ఆ పేరు చరిత్రలో ఎప్పటికీ ఒక పరిహాసంగా మిగిలిపోయింది. అతనే మొహమ్మద్ షా. అతను ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడంటే
ప్రజలు అతన్ని మహమ్మద్ షా రంగీలా అని పిలిచేవారు. చరిత్రకారులు చెబుతున్న దాని ప్రకారం రంగీలా దర్బార్లో గంటల తరబడి నాట్యం చేసేవాడు. అతనికి రాజ్యపాలనతో పెద్దగా సంబంధం ఉండేది కాదు. అయితే సాహిత్యం మీద సంస్కృతి అభివృద్ధిలో అతని పాత్ర కీలకమైంది. ముఖ్యంగా ఉర్దూ భాష అభివృద్ధికి క్రెడిట్ రంగీలాకే దక్కుతుంది. కానీ ఒక చక్రవర్తిగా మాత్రం రంగీలా మొఘల్ సామ్రాజ్యం అనే పడవను ముంచేశాడు. మరోవైపు సయ్యద్ సోదరుల జోక్యం హద్దులు దాటుతోంది. అది స్వయంగా మహమ్మద్ షా రంగీలాకు కూడా నచ్చలేదు. ఫలితంగా 1720 అక్టోబర్ 9న ఆగ్రా సమీపంలోని ఫతేపూర్ సిక్రీలో ఒక కుట్ర జరిగింది. సయ్యద్ హుస్సేన్ అలీ ఖాన్ను ఒక పఠాన్ సైనికుడు హత్య చేశాడు. ఆ తర్వాత రెండవ సోదరుడు అబ్దుల్లా ఖాన్ను బందీగా చేసి వారి అధికారాన్ని పూర్తిగా అంతం చేశారు. మొఘల్ కేంద్ర ఆధిపత్యాన్ని కాపాడడానికి ఇది చివరి ప్రయత్నం. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. 1722లో రంగీలా 1వ నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జాని వజీర్గా నియమించారు. కానీ దర్బారు పరిస్థితిని, చక్రవర్తి విలాసాలను చూసిన నిజాం విసుగు చెంది ఢిల్లీని వదిలిపెట్టారు. అసఫ్జా దక్కన్ వైపు వెళ్లి అక్కడ స్వతంత్ర హైదరాబాద్ సంస్థానానికి పునాది వేశారు. అదేవిధంగా సహావత్ అలీ ఖాన్ అవధ్లో తనను తాను స్వతంత్రుడిగా ప్రకటించుకున్నారు. ఔరంగజేబ్ తర్వాత అత్యధిక కాలం పాలించిన మహమ్మద్ షా కాలంలోనే దేశంలోని అనేక వారసత్వ రాజ్యాలు పుట్టుకొచ్చాయి. మొఘల్ చక్రవర్తి కేవలం పేరుకే పాలకుడిగా మిగిలిపోయారు. మొఘల్ చక్రవర్తుల అధికారం ఎంతలా పడిపోయిందంటే వారి పాలన కేవలం ఎర్రకోట పరిసర ప్రాంతాల మట్టుకే పరిమితమైంది. సరిగ్గా అదే సమయంలో మహమ్మద్ షా రంగీలా పాలనలో 2 భయంకరమైన దాడులు జరిగాయి. ఇవి మొఘల్ సామ్రాజ్యం యొక్క ఆర్థిక మరియు సైనిక శక్తిని శాశ్వతంగా నాశనం చేశాయి. మొదటిది 1739లో నాదిర్ షా దండయాత్ర. కర్నాల్ యుద్ధంలో నాదిర్ షా మొఘల్ సైన్యాన్ని చాలా సులభంగా ఓడించాడు. ఈ ఓటమి మొఘల్ చరిత్రలోనే అత్యంత అవమానకరమైంది. నాదిర్ షా తిరిగి వెళుతూ తనతో పాటు ప్రసిద్ధ నెమలి సింహాసనం, కోహినూర్ వజ్రం మరియు లెక్కలేనన్ని ఏనుగులు, గుర్రాలు తీసుకువెళ్లాడు. ఈ దోపిడీలో సుమారుగా 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. నాదిర్ షా ఢిల్లీ నుంచి ఏకంగా 100 కోట్ల రూపాయల సంపదను దోచుకున్నాడు. దీనర్థం ఒక్కటే, మొఘల్ ఖజానా పూర్తిగా ఖాళీ అయింది. ఇకపై కొత్త సైన్యాన్ని పోషించడానికి కానీ, వఫాదార్ సర్దార్లకు జీతాలివ్వడానికి కానీ చక్రవర్తి దగ్గర దమ్మడి లేదు. మొఘలులు ఈ దెబ్బ నుంచి కోలుకోకముందే నాదిర్ షా జనరల్ అయిన అహ్మద్ షా అబ్దాలీ కూడా ఢిల్లీపై దాడులు చేసి నగరాన్ని విపరీతంగా దోచుకున్నారు. మొహమ్మద్ షా రంగీలా 1748 వరకు పాలించాడు. అతను తన కళ్ల ముందే మొఘల్ సామ్రాజ్యం మునిగిపోవడాన్ని చూశాడు. ఆయన తర్వాత వచ్చిన అహ్మద్ షా 1748 నుంచి 54 వరకు మరియు రెండవ అలంగీర్ 1754 నుంచి 59 వరకు కేవలం నామమాత్రపు పాలకులుగా మిగిలిపోయారు. ఆఫ్ఘన్ దాడులను అడ్డుకునే శక్తి వారికి లేదు. మొఘల్ సామ్రాజ్యం బలహీనపడ్డంతో ఏర్పడిన ఖాళీని మరాఠా సామ్రాజ్యం భర్తీ చేయడం మొదలుపెట్టింది. పీష్వాల ఆధిపత్యం పెరిగింది. మరాఠాలను అడ్డుకోవడానికి అబ్దాలీ, రోహిల్లా ఆఫ్లన్లు మరియు అవధ్ నవాబు సుజా ఉద్దౌలత్తో కూటమి కట్టారు. అప్పుడు మొఘల్ చక్రవర్తిగా రెండవ షా అలం ఉన్నాడు. జనవరి 14, 1761న 3వ పానిపట్ యుద్ధం జరిగింది. నిజానికి ఇది మొఘల్ సామ్రాజ్యపు సమాధిపై జరిగిన యుద్ధం. ఇందులో మొఘలులకు ప్రత్యక్ష పాత్ర లేదు. కానీ ఇది భారత రాజకీయాలను మార్చేసింది. ఈ యుద్ధంలో మరాఠాలు ఘోరంగా ఓడిపోయారు. వారి సైన్యం దాదాపు తుడుచుకుపోయింది. ఉత్తర భారతదేశంలో మరాఠాల విస్తరణ కళ ఒక 10 ఏళ్ల పాటు ఆగిపోయింది. పానిపట్ యుద్ధం తర్వాత భారతదేశంలో ఒక భారీ రాజకీయ శూన్యం ఏర్పడింది. దేశంలో ఏ ఒక్క పెద్ద శక్తి కూడా మిగల్లేదు. మొఘలులు కాదు, మరాఠాలు కూడా కాదు. సరిగ్గా అదే అదును చూసి ఈస్ట్ ఇండియా కంపెనీ భారత రాజకీయాల్లో వేలు పెట్టింది. 1764లో జరిగిన బక్సర్ యుద్ధం ద్వారా వాళ్లు తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఈ యుద్ధంలో కంపెనీ మొఘల్ చక్రవర్తి, అవధ్ నవాబు మరియు బెంగాల్ నవాబుల ఉమ్మడి సైన్యాన్ని ఓడించింది. దీంతో మొఘల్ చక్రవర్తి అధికారం కేవలం ఎర్రకోట నుంచి ఢిల్లీలోని పాలం వరకు మాత్రమే పరిమితమైంది. అయితే మొఘల్ సామ్రాజ్య పతనానికి కేవలం చక్రవర్తుల అసమర్థత మాత్రమే కారణం కాదు. దీని వెనుక ఒక బలమైన ఆర్థిక కారణం ఉంది. చరిత్రలో దీన్ని జాగీర్దారీ సంక్షోభం అని పిలుస్తారు. అసలు ఈ వ్యవస్థ ఎలా పనిచేసేదంటే, మొఘల్ పరిపాలనలో మున్సబ్దారులు సేవలకు బదులుగా జీతం తీసుకునేవాళ్లు కాదు. దానికి బదులుగా వారికి భూములిచ్చేవాళ్లు. వీటిని జాగీర్ అని పిలిచేవారు. ఈ జాగీర్ల నుంచి వచ్చే ఆదాయమే వాళ్ళ జీతం. కానీ 18వ శతాబ్దంలో ఈ వ్యవస్థ కుప్పకూలింది. సమస్య ఎక్కడొచ్చిందంటే, మంచి ఆదాయాన్నిచ్చే సారవంతమైన జాగీర్లు తగ్గిపోయాయి. అదే సమయంలో ఔరంగజేబ్ కాలం నుంచి సాగుతున్న యుద్ధాల వల్ల మున్సబ్దారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల ఒక కొత్త సమస్య పుట్టింది. అదే బేజాగీరి. అంటే సమర్థులైన అధికారులకు తమ ఖర్చులు వెళ్లదీయడానికి తగిన జాగీర్లు దొరకడం లేదు. దీనికి ఫలితం దర్బార్లో అవినీతి మరియు గుంపు రాజకీయాలు ఇవన్నీ పెరిగాయి. తమ ఆదాయం కోసం జాగీర్దార్లు రైతులను పీడించడం మొదలుపెట్టారు.
అందుకే మొఘల్స్ చివరి దశలో మనకు రైతుల తిరుగుబాట్లు ఎక్కువగా కనిపిస్తాయి. దోపిడీ ఏ స్థాయికి చేరిందంటే 18వ శతాబ్దంలో చాలామంది జాగీర్దార్లు వసూలు చేసిన మొత్తంలో 20-30% డబ్బును చక్రవర్తికి పంపకుండా తమ దగ్గరే ఉంచుకున్నారు. దీని ఫలితం 1750 నాటికి మొఘల్ సామ్రాజ్య ఆదాయ సేకరణ ఏకంగా 60% పడిపోయింది. డబ్బు లేని రాజు, సైన్యం లేని రాజ్యం, మొఘల్ కథ ముగింపుకు చేరుకుంది. ఆర్థిక వైఫల్యం మొఘల్ సైన్యాన్ని పక్షవాతానికి గురిచేసింది. సైనికులకు సమయానికి జీతాలు లేవు. ఆధునీకరించడానికి ఎటువంటి పెట్టుబడులు దొరికేవి కాదు. అందుకే నాదిర్ షా మరియు అహ్మద్ షా ఢిల్లీపై దాడి చేసినప్పుడు మొఘల్ సామ్రాజ్యం వాటిని తట్టుకోలేకపోయింది. కానీ సామ్రాజ్యం కూలిపోవడానికి కేవలం ఆర్థిక కారణాలేనా? కాదు. ఔరంగజేబు తర్వాత మొఘల్ చక్రవర్తుల నైతిక మరియు సామాజిక విలువలు కూడా పతనమయ్యాయి. జహాందార్ షా, మహమ్మద్ షా రంగీలా వీళ్ల కాలానికి దర్బార్లో రాజ్యపాలన కంటే నాట్యం, విలాసాలకే ప్రాధాన్యత పెరిగింది. లాల్ కున్వర్ వంటి నర్తకీమణుల ప్రభావం ఎంతలా ఉండేదంటే వారు దర్బార్ నియమాలను బహిరంగంగానే ఉల్లంఘించేవారు. ఒకప్పుడు న్యాయానికి, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన చక్రవర్తులు ఇప్పుడు మందు, విందుల్లో మునిగిపోయి తప్పుదోవ పట్టారు. దీనివల్ల అనేక స్థానిక పాలకులు తమకు తాము స్వతంత్రులుగా ప్రకటించుకున్నారు. సాహిత్యం మెల్లగా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళింది. ముఖ్యంగా అవధ్లో ఒక కొత్త సాంస్కృతిక కేంద్రంగా మారిపోయింది. అక్కడ నవాబులు సంగీతం, వాస్తుశిల్పం మరియు జర్దోజీ కళలకు కొత్త ఊపిరిపోశారు. కానీ ఈ రాజకీయ అస్థిరత సామాన్య ప్రజల పాలిట శాపంగా మారింది. మహమ్మద్ షా రంగీలా తర్వాత వచ్చిన చక్రవర్తులు పూర్తిగా కీలుబొమ్మలుగా మారారు. 2వ షా ఆలం అతని పాలన మొఘల్ బలహీనతకు నిదర్శనం. తన వజీర్ అయిన ఇమాదుల్ ముల్క్ భయంతో షా ఆలం 1761 నుంచి 1764 వరకు ఢిల్లీ వదిలి అవధ్లో తలదాచుకున్నాడు. ఆ సమయంలో ఢిల్లీ సింహాసనం ఖాళీగా ఉండిపోయింది. అప్పుడే మరాఠాలు ఢిల్లీని తిరిగి ఆక్రమించి 2వ ఆలం షాను వెనక్కి పంపించారు. కానీ అప్పట్నుంచి ఆయన మరాఠాల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయారు. చివరికి 1803లో బ్రిటిష్ వాళ్లు ఢిల్లీని స్వాధీనం చేసుకున్నప్పుడు 2వ షా ఆలం మరియు అతని వారసుల పరిస్థితి దారుణంగా మారింది. వారు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చే పెన్షన్ మీద బతికే పెన్షనర్లుగా మారారు. ఒకప్పుడు భారతదేశంలోని అతిపెద్ద సైన్యం కలిగిన మొఘల్ వంశం ఇప్పుడు ఇతరుల సైన్యం దయపై బ్రతుకుతోంది. మొఘల్ చక్రవర్తికి అధికారం లేకపోయినా భారత ప్రజలకు మరియు సైనికులకు ఆ వంశం అంటే ఇంకా గౌరవం ఉండేది. అందుకే మే 11, 1857న మీరట్ నుంచి ఢిల్లీకి చేరుకున్న విప్లవ సైనికులు 82 ఏళ్ల వృద్ధుడు బహదూర్ షా జాఫర్ను ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించమని బలవంతం చేశారు. అయితే జాఫర్ ఈ తిరుగుబాటుకు నాయకుడవడం ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక గొప్ప అవకాశాన్నిచ్చింది. తిరుగుబాటును అణచివేయడంతో పాటు మొఘల్ వంశాధికారాన్ని శాశ్వతంగా అంతం చేయడానికి వారికి సరైన కారణం దొరికింది. సెప్టెంబర్ 1857లో ఢిల్లీ తిరిగి ఈస్ట్ ఇండియా కంపెనీ వశమైంది. ఆ తర్వాత మొఘలుల పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరు చూస్తే ఎవరికైనా కన్నీళ్లాగు. సెప్టెంబర్ 21, 1857న మేజర్ హట్ఫన్ హుమాయూన్ సమాధి వద్ద దాక్కున్న బహదూర్ షా జాఫర్ను అరెస్ట్ చేశారు. అంతటితో ఆకుండా జాఫర్ కళ్ల ముందే అతని కొడుకులను కాల్చి చంపాడు. జాఫర్పై రాజద్రోహం కేసు మోపబడింది. కానీ అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే ఆయన ఒక గొప్ప కవి. కానీ జైలులో ఆయనకు కనీసం కలం, కాగితాలు కూడా లేవు. చివరికి తన బాధను వెళ్లగక్కడానికి ఆ చక్రవర్తి జైలు గోడలపై బొగ్గుతో గజల్స్ రాసుకున్నాడు. అక్టోబర్ 1858లో 332 ఏళ్ల ఘనమైన మొఘల్ పాలన అధికారికంగా ముగిసింది. చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ను అతని భార్యలు మరియు 2 కొడుకులతో సహా ఒక ఎద్దుల బండిలో ఎక్కించి ఢిల్లీకి దూరంగా బర్మాకు ప్రవాసానికి పంపారు. అక్కడే 1862లో ఆయన కన్నుమూశారు. ఇది ప్రపంచాన్ని శాసించిన మొఘల్ సామ్రాజ్యం యొక్క పతన గాథ. ముఖ్యంగా ఔరంగజేబ్ మరణం నుంచి 1857 వరకు దాదాపుగా 150 ఏళ్ల పాటు సాగిన ఈ క్షీణతను మనం ఈ సిరీస్లో చూసాం. ఈ చారిత్రక కథనం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.